తీరుపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్ర విమర్శలు చేశారు. అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహగౌడ్పై అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని నిరసిస్తూ లింగాల చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఉద్యమ నాయకుడు అయినటువంటి అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ నరసింహగౌడ్పై అవిశ్వాస తీర్మానం పెట్టడం కాంగ్రెస్ యొక్క నైతిక చర్యంటూ గువ్వల బాలరాజు మండిపడ్డారు. ప్రజల మద్దతు తమకే ఉందన్న ఎమ్మెల్యే వంశకృష్ణ ప్రజల మద్దతుతోనే మున్సిపల్ పీఠాన్ని గెలుచుకోవాలి కానీ పార్టీ ఫిరాయింపులతో కాదని అన్నారు. ఎమ్మెల్యే వంశకృష్ణ అక్రమ వసూలుకు పాల్పడుతూ సంక్షేమాన్ని సంక్షోభానికి గురి చేస్తున్నారన్నారు. అచ్చంపేటలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ వారిపై దాడులకు పాల్పడుతున్నారని గువ్వల బాలరాజ్ ఆరోపించారు. అవిశ్వాసం పెట్టిన చైర్మన్ పీఠాన్ని మాత్రం అగ్ర కులాలకు కాకుండా అణగారిన వర్గం వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దెబ్బలు తిన్నటువంటి నీచపు పరిస్థితికి దిగజారిండ్రు అని అంటే ఇంతకంటే అవమానం ఇంకెవరికి కూడా ఉండదు. ఇటువంటి అసమర్థ ఎమ్మెల్యే, ఇసుక దందా చేస్తున్నటువంటి ఎమ్మెల్యే, రోజుకు 2-3 లక్షలు చూడండి కళ్ళ చూడండి నిద్రపోయినటువంటి ఎమ్మెల్యే ప్రజలకు ఏం సేవ చేస్తాడో ప్రజలు అర్థం చేసుకోవాలని నేను చేతులు జోడించి వినమ్రంగా కోరుతా ఉన్నా. ఈరోజు సంపాదించినటువంటి అక్రమ సంపాదనతోన హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రయత్నం చేసే బదులు క్యాడర్ స్ట్రెంత్ ఫైల్ ప్రభుత్వంలో ఉంది. క్యాడర్ స్ట్రెంత్ సాధించండి, ప్రజా ఆరోగ్యాన్ని ఒక డాక్టర్ గా కాపాడే ప్రయత్నం చేయండి. కానీ ఈ పార్టీలను ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల ఒక బీసీ బిడ్డను దించి ఇంకెవరిని మీరు అందలం ఎక్కిస్తారో మాకైతే తెలియదు. కానీ ఒక మున్సిపాలిటీకి మొదటగా మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బంజారాలు పనికిరారని ఆంధ్ర నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఒక ఎరుకల సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలనుకున్నారు. మైనారిటీలకు బంజారాలకు పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి ఒక బంజారాకు అవకాశం ఇవ్వకుండా మీరు చేసినటువంటి మొదటి నగర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ విజయ డంకా మోగించి ఒక బంజారా బిడ్డను మేము కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది, చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది. మళ్ళీ జరిగినటువంటి ఎన్నికల్లో నరసింహ గౌడ్ గారిని ఒక ఉద్యమకారుడు అవకాశం వచ్చింది కూర్చోబెట్టాలని నిర్ణయం తీసుకున్నా కాబట్టి మా మాటలు వినట్లేడు గువ్వల బాలరాజ్, ఎట్లయినా ఓడించాలని ఒక ఆలోచనతోన కాంగ్రెస్ పార్టీతో కొంతమంది జతగట్టినటువంటి కారణంగా నేను ఓడిపోవచ్చు. కానీ ఇది శాశ్వత ఓటమి కాదు, ఇది తాత్కాలికం. మీరు 3 సార్లు ఓడిపోయి కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరు చెప్పి ఓట్లు వేయించుకోవచ్చు. కానీ నేను గువ్వల బాలరాజ్ సిబిఆర్ గా ప్రజల్లోకి వెళ్ళిన గెలిచి నిలిచిన నాతో పాటు సహచర ఉద్యమకారుణ్ణి ఒక బీసీ బిడ్డను ఏరి కోరి మేము చైర్మన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.